నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నాడు ఎన్టీఆర్ పెన్షన్లు 35 రూపాయలు మొదలు పెడితే నేడు చంద్రబాబు నాయుడు 4000 చేశారు. ఆంతోనొప్ప సర్వీస్ ఏ మచ్చ లేకుండా పూర్తి చేశారు. విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా పనిచేశారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ, అధికార దుర్వినియోగం, వేప తదితర వృక్షాలను తొలగింపు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో బాపట్ల జిల్లాకు సంబంధించిన శ్రీ సత్యసాయి భక్తులు ప్రస్తుతం తమ 2 రోజుల పుట్టపర్తి యాత్రలో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంకాలం పుట్టపర్తి పురవీధులలో 1600 మంది భక్తులు మహానగర సంకీర్తన చేస్తారు. పుట్టపర్తి నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. సుందరంగా అలంకరించిన రథాన్ని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ రత్నాకర్, ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పుట్టపర్తి మాజీ శాసనసభ్యులు శ్రీపల్లి రఘునాథ్ రెడ్డి కర్పూర హారతి ఇస్తూ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలోని బీసీ కాలనీలో చెట్లు నరికివేతపై తీవ్రంగా ఖండించిన ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు బీసీ కాలనీలోని ప్రధాన రహదారులలో ఆటవిక చర్యలు చేపట్టారు. మట్టి శుభ్రం చేసే కార్యక్రమంలో రోడ్డు ఇరువైపులా ఉన్న వేప తదితర వృక్షాలను తొలగించారు. అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను క్షమించరాదు. చెట్లు పీకమని పవన్ కళ్యాణే చెప్పారా, సీఎం చెప్పారా అని పంచాయతీ చరిత్రలో ఎక్కడైనా 100 చెట్లు నాటారా? పంచాయతీ రూల్స్ ప్రకారము చెట్లు నాటుతున్నారా అని గ్రామ ప్రజలు అన్నారు. ట్యాక్సులు కడుతున్నారు గ్రామ ప్రజలు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏ రోజైనా నిధులు కేటాయించారా? 4 రోడ్ల కూడలిలో పరకబెట్టి దుమ్ము ఊడ్చారా? ఇలాంటి నీచమైన పరిపాలన సాగిస్తున్న నాయకులు, అధికారులు చెట్లు పీకిన మహాపాపం కట్టుకున్నారు. ఇందుకు కారకులైన వారిని ఎవరిని క్షమించకూడదు. చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి పెనాల్టీలు చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు. ఇది నేరేడు చెట్టు కదా. ఏం చేసినారు నిన్న? పీకేసినారు వాళ్ళు. పీకేసింటే మా ముసలాప చచ్చిపోయినాడు కదా, ఆయన పెంచినింది. సన్న చెట్లు పెంచినాడు, రాత్రి వచ్చినాడు. ఎందుకు పీకేపించినావు అంటారు నన్ను.
ఇది నేరేడు చెట్టు కదా. ఇప్పుడు ఏం చేయాలా ఏం చేసినారు నిన్న? పీకేసినారు వాళ్ళు. పీకేసింటే మా ముసలాప చచ్చిపోయినాడు కదా, ఆయప్ప పెంచినింది. సన్న చెట్లు పెంచినాడు, రాత్రి వచ్చినాడు. ఎందుకు పీకేపించినావు అంటారు నన్ను. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష. త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు. విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కనెకల్ నుండి రాయదుర్గంకు సరఫరాకు ఒకే పైప్ లైన్ ఉండడం వల్ల సమస్య తలెత్తుతున్నాయని తెలిపారు. వీరపురం సబ్ స్టేషన్కు కనెక్షన్ ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రాయదుర్గంలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ తీగలపై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు. టీడ్కో ఇళ్ల దగ్గర కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తామన్నారు. రాయదుర్గం విద్యుత్ కోతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అదే ప్రాబ్లం సార్. అయినా అది ఉండాలి, ఇది ఉండాలి సార్. డెడికేటెడ్గా అంటే మనకు రేపు పొద్దున సబ్సిడీ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఆల్రెడీ కనెక్టర్లో ఏమన్నా అయిందంటే ఆ సబ్స్టేషన్ నుంచి జరుగుతున్నారు. అదే మనమే సార్. లేదు సార్, వాటర్ వస్తుంది బాగా ఇచ్చేస్తాం. ఇన్సులేటర్లో హోల్స్ పడ్డాయి సార్. ఆ ఇన్సులేటర్ డ్యామేజ్ ఇక్కడే కాదు, పాలిమర్ ఇన్సులేటర్, పాలిమర్ పెట్టండి. పాలిమర్ చేంజ్ చేసేస్తాం. నేనేమంటున్నా అంటే సార్ మన వల్ల ఇబ్బంది ఉండదు. లేదు సార్, నేను చెప్పాను సార్. ప్రజలు ఏమని బాధపడతారు. మీరు వారము 10 రోజులు అయినప్పటికీ వాళ్ళకి ఆ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోతే చిన్న కుటుంబాలు దాంట్లోనే మిషన్ పెట్టుకుంటారు, వాళ్ళే కుట్టుకుంటారు, పడుకోవడానికే స్థలం ఉండదు. మీ నీళ్ళన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? రాయదుర్గం పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపైన మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష చేశాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టాం. ప్రధానంగా రాయదుర్గం నుంచి కనేకల్ వరకు 27 కిలోమీటర్ల పాటు ఒకే లైను ఉండడం వల్ల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. దారి మధ్యలో వీరాపురం సబ్స్టేషన్ ఉంది. ఆ సబ్స్టేషన్కు అనుసంధానం చేస్తే ఆ లైన్ను సగం సమస్య తీరుతుందని చెప్పారు. అట్లా చేసుకోమని చెప్పాం. విద్యుత్ శాఖ డిఈ గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో కలిసి ఈ సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించాం. అట్లాగే రైతులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయదుర్గం ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. బోర్లలో నీళ్లున్న విద్యుత్ కనెక్షన్లు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాల దృష్ట్యా సత్వరం వాళ్ళందరికీ కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచన చేయడం జరిగింది.
అదనంగా రాయదుర్గం పట్టణానికి కావలసిన ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాగే విద్యుత్ తీగలు కానీ వీటన్నిటిపైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని చెప్పాం. టిట్కో ఇళ్ళ దగ్గర కొత్త ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ సబ్స్టేషన్ వస్తే శాంతినగరు అట్లాగే నేసేపేట ఇక్కడంతా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా తీర్చే అవకాశం వస్తుంది. వీటికి అదనంగా అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారానే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. వాటన్నిటిపైన సమగ్రమైన నివేదికలను రూపకల్పన చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో సామాజిక భద్రత పింఛన్లు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ 35 రూపాయల నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు నేడు 4000 చేశారు అని తెలిపారు. అన్ని వర్గాల వారికి పింఛన్లు తీసుకొచ్చింది టీడీపీనే. జూన్ 1వ తారీఖున ఇంటింటికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సుందర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అందించనున్న నేపథ్యంలో వారు సామాజిక వేదికల ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మా కుటుంబం మీద అభిమానంతో, ప్రేమతో మా అమ్మాయిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసినందుకు, అందరూ ఓట్లేసి గెలిపించినందుకు మరొక్కసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. గత 30 సంవత్సరాలుగా నా పట్ల, నా కుటుంబం పట్ల చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని, మీకు ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ పవిత్రమైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి నివాసం ఉండే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి తిరిగి మా కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి వాళ్ళ ఆశీస్సులకు గర్విస్తూ, తప్పకోకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ, ఎన్నికల హామీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఇమీడియట్గా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఖజానా ఖాళీగా ఉన్నా, పోయిన ప్రభుత్వాలు ఇబ్బంది చేసినా, ఆర్థికంగా బాగా దెబ్బతీసినా, ఎంతో హుందాగా, ఎంతో అభిమానంతో ప్రజలను ఆదుకోవాలని రోజు చేత ఈ 4000 రూపాయలు చేయడాన్ని నేను అభినందిస్తున్నా. గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఒక సంవత్సరం 250 రూపాయలు, ఇంకో సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వాయిదాల పర్వంలో పోతే, చంద్రబాబు నాయుడు గారి గతంలో 2000 చేశాడు, 3000 చేశాడు. ఇప్పుడు ఇమీడియట్గా 4000 ఇప్పుడు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండగ పర్వదినంగా భావించాలి. ప్రతి ఒక్క ఇంటికి అధికారులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ పెన్షన్లు పంచుతున్నారు. ఇది ఒక సామాజిక కార్యక్రమంగా, ఒక మానవతా కార్యక్రమంగా భావించేస్తున్నాం. కాబట్టి ఇదే నా కోరికగా భావించి ఈ నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పాము. ఈ 4000కు ఆ 3 నెలలు 3000, 7000 కూడా కలిపి రేపు ఇస్తున్నాం. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం లోపల మొత్తం అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉండే అంతమంది పెన్షన్ దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకటే రోజు అందాలి. ఇది రికార్డు కావాలి. దీన్ని అందరూ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఊర్లోనూ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ కమిటీ కన్వీనర్స్ కానీ, ఇతర నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఇంటింటికి పోయి, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో నాయకులంతా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు ప్రకటించారు. ఈ పథకాలు కూడా విత్ ఇన్ ఏ మంత్
ఎవరైనా 1 year 2 years తీసుకుంటారు. అట్లా కాకుండా అన్ని పథకాలు స్టెప్ బై స్టెప్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంతపురం జిల్లా నగరంలోనే హెచ్ఎల్సీ కాలనీ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం ఆంతోనప్ప పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా దిశ పోలీస్ స్టేషన్ సిఐ సంజీవ్ ఇతర సిబ్బంది పదవి విరమణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ సిఐ దేవానంద్ మాట్లాడుతూ ఆంతోనప్ప తన 38 సంవత్సరాల సర్వీస్లో ఏ మచ్చ లేకుండా పూర్తిగా చేశారన్నారు. విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా పనిచేశారని తెలిపారు. ముక్కుచూటి మనిషి. ఈ కార్యక్రమంలో అనంతరం టౌన్ డీఎస్పీ ప్రతాప్ కుమార్, రూరల్ డీఎస్పీ, అనంతపురం అర్బన్ సిఐలు ప్రతాప్ రెడ్డి, క్రాంతి, ధరణి కిషోర్, రాప్తాడు సిఐ మునిస్వామి, తిరుపతి సిఐ శ్రీరామ్ మొదలగు వారు పాల్గొన్నారు. సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారని తెలిసి సార్కి ఒకసారి మెసేజ్ ఇద్దామని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో మా క్రాంతి చాలా నా ఫీలింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడేసినారు సార్. మీ మిగతా జీవితం సార్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని, మంచి ఆయుర్వేదికలతో హ్యాపీగా గడపాలని మా క్రాంతి చెప్పినట్టుగా మీ వాల్యుబుల్ సజెషన్స్ కొందరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బేసిక్ పోలీసింగ్ మర్చిపోయినారు సార్. వాస్తవానికి మీరు జాయిన్ అయిన రోజుల్లో పోలీసింగ్ హీరో సార్, జస్ట్ లైక్ హీరో. ఒక మండలానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినాడంటే వాడు రియల్ హీరో ఇన్ ద సొసైటీ. మీ రోజుల్లో చేసిన బేసిక్ పోలీసింగ్ అట్లా ఉండేది సార్. మా రాబోయే తరం ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో మీ యొక్క అనుభవాల్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని రాబోయే తరానికి ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు గైడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మేము పోలీసులు అనే ఇగోని తీసేసుకొని ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో, మేము గతంలో చేసిండే పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్. ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ను ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే పోలీసులో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ ఫోన్లోనే నడుస్తూ ఉంది. మనం ఏం చిన్న విషయం అయినా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది. వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ కాబట్టి మనం వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు. ఇంకొకటి, మనము పోలీసు అనేది ఇంకా లేదు, మనమంతా ఫ్రెండ్లీ పోలీస్. మనం రాబోయే రోజుల్లో కూడా పోలీసులందరూ కూడా డిజిటలైజేషన్లోన, కంప్యూటర్లోన, దీంట్లోనే పనిచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి. పోలీసు నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులో ఉద్యోగం చేయడం కష్టం. కాబట్టి మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనే దాన్ని మనం పొలైట్నెస్ మనం ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మన వృత్తిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. శ్రీరామ్ సార్కి అలాగే చూసిన అందరికీ, ముఖ్యంగా మన పదవి విరమణ సన్మానం చేసిన పెద్దలు సార్ ఆంతోనప్ప సార్ గారికి ఈ సాయంకాల శుభాశీస్సులు. మనమందరం వాళ్ళ పరిధిలో సార్ గురించిన అనుభవాలు అందరూ కూడా చెప్పుకున్నాము. నేను కూడా గత 5-6 సంవత్సరాల నుంచి సార్ని అనంతపురం టౌన్లో సారు యొక్క వర్కింగ్ స్టైల్ని గమనిస్తున్నాను. సార్ గురించి చాలా మంది చెప్పడం కూడా విన్నాను. దాదాపు 89 సంవత్సరాల నుంచి 1989 నుండి ఇప్పటి వరకు
తన 62 ఏళ్ల జీవితంలో దాదాపు 35 సంవత్సరాల పోలీస్ జీవితాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అనేది నిజంగా అంటే మనం ఊహించలేనిదే అని అనుకుంటున్నాను నేను. నిజానికి గ్రేట్. ఏదో ప్రతిరోజు పోలీసులు వస్తున్న సవాళ్ళు, ప్రతి క్షణం మనం ఏం ఎదురవుతుందో తెలియని ఉంటున్న ఈ కాలంలో నుండి 89 నుంచి ఈ రోజు వరకు తన జీవితాన్ని పోలీస్ జీవితంలో విజయవంతం చేయడం నిజంగా అంటే వెరీ గ్రేట్ సార్. ఇప్పుడు మేము మా సర్వీస్లోనే అనుకుంటున్నాము ఇంత కష్టమని. మళ్ళీ మీరు 89లో నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడ చిన్న ఇష్యూస్ లేకుండా సక్సెస్ఫుల్గా చేయడం నిజంగా చాలా గ్రేట్ అని మేము అనుకుంటూ, మీ యొక్క సర్వీస్లో మీ సర్వీస్ యొక్క అనుభవాల్ని మాలాంటి జూనియర్స్ మీరు ఎప్పుడు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ల పంపిణీ పండుగ పుట్టపర్తిలో నియోజకవర్గంలో ఆర్భాటంగా పెన్షన్ల పంపిణీ పండుగ చేశారు. కొత్త చెరువు బీసీ కాలనీ వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పెన్షన్ల పంపిణీ పండుగ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు బీసీ కాలనీలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆర్జీఓ అభిమానులు ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఈశ్వరమ్మకు పెన్షన్ పంపిణీ ఇచ్చి కార్యక్రమాన్ని మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. బీసీ కాలనీలో స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ కాలనీలోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. గ్రామంలో పలువురి లబ్ధిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యేగా పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులతో పాటు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ప్రవీణ్ అన్న పేరు చెప్పిన నాకున్నారటన్నా రాజన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు, 200 రూపాయల పెన్షన్ను 2,000 పెంచామంటే 18 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3,000 4,000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయలు 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో
ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తుంది. నేను మీ పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ఉన్నామండి. పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో ఈరోజు స్టార్ట్ అయింది. పొద్దున్న 6 గంటలకే స్టార్ట్ చేశారండి. చంద్రన్న గారు సూపర్ 6 పథకాలు ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇప్పుడు 3,000 చేశారు 2,000 నుంచి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు 7,000 అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఒక పని. దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకి వికలాంగులకి అందరు పెన్షనర్స్ కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్ని తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్ లో కూడా ఎంత బాగా అందజేస్తుందో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్ తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు ఎన్టీఆర్ పెన్షన్లు 35 రూపాయలు మొదలు పెడితే నేడు చంద్రబాబు నాయుడు 4,000 చేశారు. ఆందోళనప్ప సర్వీస్ ఏ మచ్చ లేకుండా పూర్తి చేశారు. విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా పనిచేశారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ. అధికార దుర్వినియోగం, వేప తదితర వృక్షాలను తొలగింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.